నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 49 ఎంపీ సీట్లలో కొనసాగుతున్న పోలింగ్. ముంబైలో ఓటు వేస్తున్న పారిశ్రామిక బాలీవుడ్ దిగ్గజాలు. ఇవాళ కొత్తగూడెం ఖమ్మంలో కేటీఆర్ పర్యటన. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతానికి కాంగ్రెస్ అరాచకం. మేయర్ సహా బీఆర్ఎస్ కార్పొరేట్లను వెంటాడిన దుండగులు. అడవుల్లో కూలిపోయిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్. సంఘటనా స్థలానికి చేరుతున్న సహాయక బృందాలు. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి తెలుగు యువకుడు. విజయవంతంగా గోపీచంద్ అంతరిక్ష యాత్ర. అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు. ఈ నెల 31న కేరళ తీరాన్ని తాకే అవకాశం. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లో 5, జార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, యూపీలో 14, బెంగాల్లో 7, జమ్మూ కాశ్మీర్లో 1, లడఖ్లో 1 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలో 2వ దశ అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫేజ్లో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈసారి అందరి దృష్టి రాయ్బరేలీ, అమేఠీలపైనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లో 5, జార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, యూపీలో 14, బెంగాల్లో 7, జమ్మూ కాశ్మీర్ 1, లడఖ్లో 1 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలో 2వ దశ అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫేజ్లో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈసారి అందరి దృష్టి రాయ్బరేలీ, అమేఠీలపైనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్. మమత, సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ కు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా సాగుతుంది. 8 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాల పాలిత ప్రాంతాల్లో కలిసి 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5వ విడతలో బీహార్ లో 5 లోక్సభ స్థానాలకు, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, మహారాష్ట్ర 13 లోక్సభ స్థానాలకు, ఒడిశా అసెంబ్లీ 35 అసెంబ్లీ స్థానాలతో పాటు 5 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు యూపీలో 14 లోక్సభ స్థానాలు జరుగుతున్నాయి. యూపీలో ప్రత్యేకంగా రాయ్బరేలీ, అమేఠీ లాంటి లక్నో, ఈ 3 నియోజకవర్గాల్లో అగ్రనేతలు పోటీ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తో పాటు ఏదైతే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాన్ఫరెన్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. గతంలో కూడా పోటీ చేసి రాహుల్ గాంధీ ఓడిపోయారు. అక్కడ బీజేపీ తరఫున స్మృతి ఇరానీ పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారైనా ఫిఫ్టీన్ స్థానాన్ని దక్కించుకోవాలి, వారికి ఉన్న సీటులు దక్కించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రచార హోదంతా అక్కడే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ 5వ విడతలో చాలా మంది ప్రముఖులు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5వ విడతలో దాదాపు 49 నియోజకవర్గాలకు గాను 94,000 మంది 94,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం కూడా 94,000 మంది
ఫైసింగ్ సిబ్బంది పోలింగ్ సంబంధించి సిబ్బంది ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా ఈ 49 నియోజకవర్గాల్లో జనరల్ 39, ఎస్సీ 3 నియోజకవర్గాలు, ఎస్సీ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నది. ఇది కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే హింసాత్మక ఘటనలు ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాలు, అసమస్యాత్మక ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించారు. కేంద్ర బలగాలతో పాటు ప్రత్యేకంగా పారామిలిటరీ బలగాలు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ లో జరుగుతున్న ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో కంటే కూడా పోలింగ్ సెక్షన్లు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సెంట్రల్ విజిలెన్స్ తో పాటు ఏదైతే ఆర్మీ ఏదైతే సెంట్రల్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేసింది. ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఈ 5 విడతల్లో ఇప్పటి వరకు దాదాపు కూడా పూర్తి చెప్పవచ్చు. మరో 2 విడతల పోలింగ్ ఉంది. ఈ 2 విడతల పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 8వ విడతలో దాదాపు 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5వ విడతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో మొదటి 2 గంటల పోలింగ్ శాతం కూడా రానుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. దేశవ్యాప్తంగా 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలు చోట్ల క్యూ లైన్లలో నిలబడి సామాన్యుల్లా ఓటేశారు రాజకీయ సినీ ప్రముఖులు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ ప్రాంతాల్లో ఓటేశారు. పీటన్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తర్ దంపతులతో పాటు ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే ఓటర్లంతా ఓటేయాలని పిలుపునిచ్చారు. వెల్కమ్ బ్యాక్. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను రెస్క్యూ టీం గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీనిలో ప్రయాణించిన వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది. నిన్న ఓ అధికారిక కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్లో ఇబ్రహీం రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ను రెస్క్యూ టీం గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దీనిలో ప్రయాణించిన వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది. నిన్న ఓ అధికారిక కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్లో ఇబ్రహీం రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాల్లోనూ సమయానుకూలంగా పురోగమించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు అండ్ దక్షిణ అండమాన్లోకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అంచనా వేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వివరించింది. రుతుపవనాల సీజన్లో భారత్లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
పార్లమెంటు భద్రత విధుల నుంచి తప్పుకుంది సిఆర్ఎఫ్. ఇక ఉదయం నుంచి ఆ డ్యూటీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వర్తిస్తోంది. 3,317 మందికి పైగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంటు కాంప్లెక్స్ సెక్యూరిటీ విధుల్లో చేరారు. సెంట్రల్ ఢిల్లీలో ఉన్న పార్లమెంటు కాంప్లెక్స్లో పాత పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంటు భవనం, వాటి అనుబంధ భవనాలకు రక్షణ కల్పిస్తున్నారు. కాంప్లెక్స్లోని అన్ని ప్లాఫ్ ఎంట్రీ గేట్లు, ఫైర్ టెండర్లు, సీసీటీవీ మానిటరింగ్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, వాచ్ టవర్లో విధులు మొదలుపెట్టారు. కాగా గతేడాది డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా ఉల్లంఘన వ్యవహారంతో దేశంలో కలకలం రేగింది. ఈ ఘటనతో సిఆర్పీఎఫ్ విధుల నుంచి తప్పుకోగా ఐసీఎస్ఎఫ్ చేతికి సెక్యూరిటీ పగ్గాలు అందాయి. కరోనా మరోసారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో కోవిడ్ ఆనవాలను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక వెల్లడించింది. దీనికి ఫ్లిట్ నామకరణాన్ని చేశారు. అమెరికా, సింగపూర్ సహా అనేక దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్ ప్రభుత్వం ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. సిడిసి నివేదిక ప్రకారం ఏప్రిల్ 14 నుంచి 27 వరకు అమెరికాలో దాదాపు 25% కేసులకు KP2 సబ్ వేరియంట్ కారణంగా పేర్కొంది. ఓవైపు కొనుగోళ్లు ఆలస్యం, మరోవైపు వరుస వర్షాలతో అన్నదాత పరిస్థితి ఆగమాగమవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు సవాల్గా మారింది. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న ధాన్యాన్ని ఒడిసిపట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలకు అంతే లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించినా అధికారులు ససేమిరా అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల్లోని ఇతర సమస్యలు రైతులకు శాపంగా మారుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందొద్దు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తామంటూ వారం రోజుల క్రితం సీఎం రేవంత్ ప్రకటించారు. స్వయంగా సీఎం ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనేది లేదని తేల్చి చెప్తున్నారు. ఆరబెట్టి తీసుకొస్తేనే కాంటా పెడతామని స్పష్టంగా చెప్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం చెప్పారు కదా అని రైతులు ప్రశ్నిస్తే అవన్నీ అనవసరమని, నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు తెగేసి చెప్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నా, మొలకెత్తుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. 7,000కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 5,000 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యానికి మిల్లుల్లో చోటు లేకపోవడం కూడా కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి ధాన్యం, గత వానాకాలం ధాన్యంతో మిల్లులన్నీ నిండిపోయాయి. ఈ యాసంగి ధాన్యం పెట్టేందుకు చోటు లేకుండా పోయింది. మొన్నటి వరకు మిల్లర్లు ఎలాగోలా కొంత ధాన్యాన్ని దించుకున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా చోటు లేకపోవడంతో దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఈ కారణంతో పలు జిల్లాల్లో కొనుగోలు నిలిచిపోయాయి. అకాల వర్షాలతో అన్నదాత పరిస్థితి ఆగమాగమవుతున్నది. వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న ధాన్యాన్ని విడిసిపట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలకు అంతే లేకుండా పోతున్నది. బహిరంగ ప్రదేశాల్లో ఆరబెడుతున్న ధాన్యం వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. ఆ తర్వాత కూడా ఆరే పరిస్థితి లేకపోవడంతో ధాన్యం మొలకెత్తి రైతన్నకు గుండెకోత మిగిలిస్తున్నది. వెల్కమ్ బ్యాక్.
రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించాల్సిన అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు చేసింది. జూన్ 4వ తేదీ వరకు వేచి చూసే అవకాశం లేని అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులెవరిని కేబినెట్ సమావేశానికి పిలవొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ వంటి అంశాలకే కేబినెట్ మీటింగ్ పరిమితమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో జూన్ 4వ తేదీ తర్వాత కొన్ని ప్రముఖ లిక్కర్, బీర్ బ్రాండ్లు కనుమరుగు కానున్నాయి. చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే ఆ బీర్లకు సంబంధించి నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వారం 10 రోజులుగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులో లేవు. దీనంతటికీ ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా, అనధికారికంగా రచించిన కొత్త మద్యం దందానే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మందుబాబులకు ఇష్టమైన బ్రాండ్ల మద్యం లభించడం లేదు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. బీర్, బ్రాందీ, విస్కీ, రమ్, వోడ్కా, వైన్ వంటివి తయారు చేసే ప్రముఖ బ్రాండ్లు ప్రస్తుతం మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని తెలుస్తోంది. ఇలా అందుబాటులో లేని బ్రాండ్లలో కేఎఫ్సీ స్ట్రాంగ్, లైట్, నాకౌట్, బడ్వైజర్, ఆఫీసర్ చాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, 5000, రాయల్ స్టాగ్, టోబర్గ్ వంటివి ఉన్నాయి. మద్యం కంపెనీలకు డబ్బులు చెల్లించకుండా ఎన్నికల కోడ్ను బూచిగా చూపి కావాలనే కొందరు మద్యం కొరత సృష్టిస్తున్నారు. దీని వెనుక మద్యం సరఫరాలో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఓ మంత్రి తమ్ముడి హస్తం ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు. మద్యం దుకాణదారులు బేవరేజ్ కార్పొరేషన్ కు చలాన్లు కట్టినా, ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయడంలో విముఖత చూపుతున్నారు. అయితే డిమాండ్ దృష్ట్యా ఇండెంట్లు ఒక బ్రాండ్ పెడుతుంటే వారు కావాలని మరొక బ్రాండ్ సప్లై చేస్తున్నారు. అనధికారికంగా రూపొందించిన మద్యం పాలసీ ప్రకారం తమకు అధిక శాతం కమిషన్ ఇచ్చిన బ్రాండ్లకే ప్రభుత్వ పెద్దలు అంగీకారం తెలుపనున్నారని తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే కొత్త మద్యం బ్రాండ్లను తెలంగాణలో ప్రవేశపెడతారని తెలిసింది. ఈ కొత్త బ్రాండ్ల ఎంట్రీలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కమిషన్ ఇస్తే వారి సరుకుకే ప్రమోషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అనధికారిక నియంత్రణ, కమిషన్ల ద్వారా ఒక్కో ఏడాదికి సుమారు 5,000 కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుందని మద్యం వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో ఓ రాజకీయ నాయకుడి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పనిలో పనిగా మద్యం ధరలు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అసమర్థ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ పంపిణీలో ఏ చిన్న సమస్య తలెత్తినా గంటల కొద్ది చీకట్లోనే మగ్గుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక కళ్ళు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు కరెంటు పోతే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి తలెత్తిందని మండిపడుతున్నారు. చినుకు పడితే చాలు చీకటి అలుముకుంటుంది. గాలి పెడితే చాలు కరెంటు కట్ అవుతుంది. విద్యుత్ సప్లైలో ఏ చిన్న సమస్య తలెత్తినా జనాలు గంటల తరబడి చీకట్లోనే మగ్గాల్సి వస్తుంది. 5 నెలల్లోనే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైందనడానికి ఈ మధ్య ప్రజలు పడుతున్న కరెంటు కష్టాలే నిదర్శనం. ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వైర్లు తెగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఫీడర్లు త్రిప్పవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టనట్టు ఉంటుంది. వెంటనే పవర్ రీస్టోర్ చేయాల్సిన విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ పంపిణీకి అంతరాయం లేకుండా చేపట్టాల్సిన చర్యలన్నీ మర్చింది.
ఫీడర్ల వారీగా అధికారికంగా విద్యుత్ తీసివేస్తాం అని చెప్పి మరమ్మతులు చేసినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మాత్రం ఇంకా మెరుగుపడలేదు. ఇటీవల ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి హైదరాబాద్లోని చందానగర్లో ట్రాన్స్ఫార్మర్స్లో సమస్య వస్తే 24 గంటలైనా మరమ్మతులు చేయలేదు. దీంతో ఆ ప్రాంతం ప్రజలు కారు చీకట్లోనే గడిపారు. ప్రభుత్వం మొద్దు నిద్రను ఖండిస్తూ స్థానిక సబ్స్టేషన్ ముట్టడించారు. కూకట్పల్లి, మియాపూర్, రామచంద్రాపూర్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. గాలివానకు కొట్టుకొచ్చిన హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కరెంటు వైర్లపై పడినా అధికారులెవరూ అటువైపు చూడలేదు. అత్యవసర నెంబర్కు ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదని ప్రజలు ఫైర్ అవుతున్నారు. చందానగర్ నుంచి వచ్చాను. నిన్న ఈవినింగ్ 4 o'clockకి పవర్ పోవడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి అదే కాలనీలో ఉంటూ ఉన్నాం. ఈ విధంగా ఇన్ని గంటలు పవర్ పోవడం అనేది ఇది ఫస్ట్ టైము. తారానగర్ కింద బిల్లు పే చేయించుకుంటారంటారు, బట్ ఇక్కడికి వస్తేనేమో తారానగర్ కాదు అంటున్నారు. మరి అది ఎప్పుడు పవర్ వస్తుందనేది తెలియకుండా ఉందండి. ఏదేమైనా అధికారులు వెంటనే స్పందించి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే యంత్రాంగం తరలి వచ్చి ఒక్కొక్క 1000 మీటర్లకు ఒక్కొక్క ఆర్టిజన్ను నియమించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అద్భుతంగా ఉండేదని ప్రజలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేకపోవడంతో కరెంటు సరఫరాలో చీటికి మాటికి అంతరాయం ఏర్పడుతుందని మండిపడుతున్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు పోతే వెంటనే స్పందించేలా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాల్ సెంటర్ను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చెవు మీద పేను పారినట్లయినా లేదని నిప్పులు చెరుగుతున్నారు. చందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తుంటున్న యాక్టివ్గా నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సుమారు చందనగర్ మొత్తం కరెంటు పోయిందన్న. నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి చాలామంది కరెంటు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ చెట్లు పడడం వల్ల కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల అధికారులు ఒకటి అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అధికారులు ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు. స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల ఉన్న ఇష్యూస్ అన్నీ అటెండ్ చేయలేకపోతున్నారు. లాస్ట్ 24 hours నుంచి పవర్ లేక చాలామంది ఇళ్లలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మా డివిజన్లో వివిధ అపార్ట్మెంట్లలో కొంతమంది లేడీస్ 5 floors నుంచి వాటర్ మోసుకోవడం ఇలాంటి ఇష్యూస్ వచ్చాయని చెప్పడం మా దృష్టికి తీసుకురావడంతో మా పార్టీ నుంచి నేను రావడం జరిగింది. సో సంబంధించిన అధికారులతో మాట్లాడినాము, వెంటనే స్పందించారు. ఉన్న సిచ్యుయేషన్ అన్ని సాల్వ్ చేయాలని మేము తొందరగా కోరుకుంటున్నాం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కరెంటు ఎక్కడ పోవడం లేదని చెబుతోంది. కావాలని కాంగ్రెస్ అంతరాయంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ తప్పించుకు తిరుగుతోంది. అయితే ప్రజలు మాత్రం 5 నెలల్లోనే ఎన్ని కష్టాలొచ్చాయోనంటూ ఆందోళన చెందుతున్నారు. వెల్కమ్ బ్యాక్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు నింపామంటున్న కాంగ్రెస్ కు ఓటుతోనే సమాధానం ఇవ్వాలన్నారు కేటీఆర్. ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరైనా పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను, లంగలను, దొంగలను అడిగి పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.
6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 160 రోజులు దాటిపోయింది. ఒకటే ఒక్క గ్యారంటీ అమలు చేసిండు. అది కూడా ఏంటిది, అందులో ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క, అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక 3వ వంతు ముక్క ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక. ఆడోళ్ళ జుట్లు పట్టి కొట్టుకుంటాను, మగోళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను. అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అటు నడుస్తాను. ఇంకొక హామీ అని అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి. రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటుండు, నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంధు ఇయ్యలే, కానీ ఓట్లేసే వరకు రైతు బంధు చేసే ప్రయత్నం చేసిండు. రైతు భరోసా దిక్కే లేదు. రైతు భరోసా అంటే ఏంది, 10,000 కాదు 15,000 ఇవ్వాలి. కానీ ఆ 10,000 ఇచ్చేతందుకే ఆపసోపాలు పడి 4.5 నెలలు 5 నెలలు గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినామా అంటే వేసినాం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, ఇంకా 20% కూడా కొనుగోలు కాలే. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, వానలు చాలా అయినాయి. ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, ఇంకో 2 రోజులు అయితే మొలకెత్తే ధాన్యం, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టంచంగా పడుతుండే. వారం 10 రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది. 24 గంటల కరెంట్ ఉండేది. రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది. ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది. కానీ ఇలా 5 నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు భరోసా అన్నారు, దిక్కులేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. ఒక్కలకు ఒక్క పైస ఇయ్యలే. ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇయ్యలే. రాష్ట్రంలో ఉండే 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల కొంప ఉచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఒక 300 మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు. కానీ ఇలా రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది. మరి వీటి గురించి మాట్లాడేటోడు రేపు శాసన మండలిలో ఉండాలనా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలనా ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. అవును, పని చాలా చేసినాం 10 ఏళ్లలో, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 1.8% తేడాతోని ఓడిపోయినాం. సరే, ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినట్టే. కాబట్టి పక్కకు కూర్చున్నాం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్లాడాలా లేదా? కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటది. కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. నాట్లు వేసేటప్పుడు కాదు, ఓట్లు వేసేటప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి రైతులు గుర్తొస్తున్నారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించాలన్నారు కేటీఆర్. ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, ఇలా ఏం చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ రైతు బిడ్డలు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? నేను ముఖ్యమంత్రి అయితా ఉన్నా, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ మీద. మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఇప్పటిదాకా అర్జెంటుగా బ్యాంకుకు వండి, ఎంబడే వండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను సంతకం పెడతా, నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. తొందరలోనే జూన్ 9, 6 నెలలు కూడా నిండబోతా ఉంది. మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదా?
ఒక రైతు బిడ్డగా మళ్ళీ మోసపోదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది వాడి తప్పవుతుంది, మోసం చేసినోడు తప్పవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మళ్ళా మనం మోసపోతే తప్పు మనదవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోమని మా రైతు బిడ్డలైన మా అన్నదమ్ములందరూ నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పిండు, ఒక రుణమాఫీ మాత్రమే కాదు, కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాడు, నేను రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 పడ్డాయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు. 15,000 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 కూడా దిక్కు లేదు. కేసీఆర్ గారి టైంలోనేమో రైతు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఓట్లేసేటప్పుడు రైతు బంధులు వేసే ఒక ఆలోచన తీసుకొచ్చింది వాళ్ళు. నాట్లేసేటప్పుడేమో దిక్కులేదు, ఓట్లేసేటప్పుడు మాత్రం రైతు బంధు చేసే ప్రయత్నం చేసి రైతులను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి. శతాబ్దాలుగా ఆ ప్రాంతం ఎన్నో రాజ్యాలకు రాజధానిగా బాసిల్లింది. కుందూరు చోళులు మొదలుకొని కాకతీయులు, బాహుమని సుల్తానులు పాలించిన నగరం. నేటి ఇంజనీరింగ్ నిపుణులకు సైతం అంతుచిక్కని రహస్యాలతో నిర్మించిన ఆలయాలు, అబ్బురపరిచే శిల్పకళా సంపదకు నిదర్శనం ఆ ప్రాంతం. తెలంగాణ చారిత్రక వైభవానికి నేటికి నిదర్శనంగా నిలుస్తున్న పానగల్లుపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.